వాళ్ళేదో కోల్పోతున్నట్టుగా మనం ముందు ఎక్స్‌ప్రెషన్ పెట్టి, లోపల మాత్రం మనని మొత్తం పీల్చేస్తూ ఉంటారు. వాళ్ళకి వైరస్ ఉంటుంది. అది వాళ్ళు తెలిసి తెలిసి మనకు అంటిస్తూ ఉంటారు. అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని, అది వైరస్ ఇన్ఫెక్షన్‌తో అయితే మనం మందులిచ్చి మేనేజ్ చేయొచ్చు. కానీ మానసిక ఇన్ఫెక్షన్‌తో వస్తారు కొంతమంది. వాళ్ళకి తెలియక, లేదా కొంతమంది మనని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చాలా అమాయకంగా, వాళ్ళేదో చాలా మంచి వాళ్ళలాగా, అయ్యో పాపంగా వాళ్ళు ఉంటున్నట్టు, వాళ్ళ స్థితి బాలేదు కాబట్టి వాళ్ళు మన మీద అట్లా ఉంటున్నట్టుగా బిహేవ్ చేస్తారు. అలాంటి మన మీద డిపెండ్ అవుతున్నట్టుగా కనిపించే బ్లడ్ సక్కర్స్ నుంచి, ఇన్ఫెక్టెడ్ పీపుల్ నుంచి మనని మనం ఎలా కాపాడుకోవాలో ఈరోజు మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్ళట్లేదు అంటే ఎవరో వెనక పట్టి లాగేస్తున్నారు. అలాంటి ఇన్ఫెక్షన్ మీ చుట్టుపక్కల ఉన్నారేమో చూసుకోవాలి. నంబర్ 1, ఇలాంటి వాళ్ళ మీద అయ్యో పాపం అని జాలి చూపించకూడదు. వాళ్ళకది తెలియక చేసినా, తెలిసి చేసినా అయ్యో పాపం అని దగ్గరికి వెళ్తే ఎలా అయితే ఇన్ఫెక్షన్ వస్తుందో, అలాగే టూ మచ్గా వాళ్ళకున్న సమస్యలని తలుచుకుని అది మన మీద ప్రయోగించడానికి చూస్తున్నారు అంటే అలాంటి వాళ్ళని జాగ్రత్తగా గమనించుకోవాలి. నిజంగా సమస్య ఉంది, మనం ఓపెన్ హార్ట్తో హెల్ప్ చేయడం అది వేరే. అలా కాకుండా కావాలని వాళ్ళకున్న సమస్యని చాలా అమాయకంగా పదే పదే మళ్ళీ చేస్తూ ఉంటే, ఇది ఈ మధ్య ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయంలో చూశాను. వాడు కావాలని తాగుతూ ఈ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకుంటూ, నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా, ఆ సిచ్యువేషన్లో ఉన్నా, నా మనసు బాగాలేదు, నా పాత గర్ల్ ఫ్రెండ్ ఇలా చేసింది, నా పాత ఫ్రెండ్స్ అందరు ఇలా మోసం చేశారు అంటూ పదే పదే ఆ అమ్మాయి జీవితాన్ని ఇన్ఫెక్ట్ చేసేశాడు. అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో కూడా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకుని ఈ పాయింట్స్ని మీరు అప్లై చేసుకోవాలి.